హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యావరేజెస్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో డిఫరెంట్ మోడల్స్ చూసాం కదా. సో ఇది ఇంకొక కొత్త మోడల్ అనమాట. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇందులో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons increased by 1.5 kg when a person weighing 65 kg is replaced by a new person. సో వాట్ కుడ్ బి ద వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ అన్నారు. సో మనకి ఇలా వెయిట్ గురించి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons యావరేజ్ వెయిట్ ఏమంటున్నారు 1.5 kg ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. ఎప్పుడు వెన్ ఏ పర్సన్ వెయింగ్ 65 kg రీప్లేస్డ్ బై ఎ న్యూ పర్సన్, అంటే 65 kg ఉన్న ఒక వ్యక్తి రీప్లేస్ అయ్యి కొత్త పర్సన్, అంటే ఒక వ్యక్తి వెళ్ళి మళ్ళీ కొత్త పర్సన్ రీప్లేస్ అయినప్పుడల్లా 1.5 kg ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో ఇలా వెయిట్ నుంచి మనకి ఏ ప్రాబ్లం అడిగినా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఫార్ములా గుర్తుంటే చాలు. నెట్ వెయిట్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్ ప్లస్ ఆర్ మైనస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ number of items into decrease or increase in average. Decrease or increase in average. సో ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి నెట్ వెయిట్ అంటే కొత్త పర్సన్ యొక్క వెయిట్ ఫైండ్ చేస్తాం. సో ఫస్ట్ ఓల్డ్ వెయిట్ అన్నారు. సో ఓల్డ్ వెయిట్ అంటే మనకి ఇక్కడ ఎంత, ఓల్డ్ వెయిట్ ఎంత అన్నారు, 65 kgs అన్నారు కదా. సో ఓల్డ్ వెయిట్ అంటే 65 kgs ప్లస్ ఆర్ మైనస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 8 persons అన్నారు. సో ఒక పర్సన్ వెళ్ళిపోయినా మళ్ళీ కొత్త పర్సన్ వస్తున్నాడు కదా, ఆటోమేటిక్గా రీప్లేస్ అయినప్పుడే కదా 1.5 kg పెరుగుతుంది. కాన్స్టెంట్గా ఎంతమంది ఉంటున్నారు, 8 persons అనేవాళ్ళు కాన్స్టెంట్గా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్. సో డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ అన్నారు కదా. సో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఇక్కడ డిక్రీజ్ అవుతున్నారా ఇంక్రీజ్ అవుతున్నారా, ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా యూజ్ చేసే సైన్ ఏంటి, ప్లస్. సో ఇక్కడ మైనస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ యూజ్ చేస్తాం ఇంటూ 1.5. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు డైరెక్ట్గా 77 kgs వస్తుంది. సో చూసారా, ఈ ప్రాబ్లం చూసి మనం అనుకుంటాం అమ్మో దీన్ని ఎన్ని విధాలుగా క్యాలిక్యులేట్ చేయాలి అది ఇది అని అనుకుంటాం. ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఫార్ములా ఒకటి గుర్తుంటే చాలు. వెయిట్ నుంచి ప్రాబ్లం అంటే యావరేజెస్లో వెయిట్ గురించి ప్రాబ్లమ్స్ అడిగారు అంటే మనం వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసేయచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన వెయిట్ ఫస్ట్ వేసుకోవాలి. ఇచ్చిన వెయిట్ వేసుకొని ఇక్కడ ఇంక్రీజ్ అడిగారా డిక్రీజ్ అడిగారా అనేది సెకండ్ అనమాట, గుర్తుంచుకోవాల్సింది. ఇంక్రీజ్ అడిగితే డైరెక్ట్గా ప్లస్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఇంటూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అంటారు కదా వెయిట్. సో డైరెక్ట్గా అది వేస్తే జస్ట్ ఓన్లీ ఈ 3 వేస్తే చాలు, మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, కొత్త వెయిట్ న్యూ పర్సన్ వెయిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వెయిట్ ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ప్లస్ ఆర్ మైనస్ ఎంత నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే అంత. సో చాలా ఈజీ కదా, ఓన్లీ ఈ 3 చూడగానే మనకి ఈ ఫార్ములా గుర్తొచ్చేసేయాలి వెయిట్స్ నుంచి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 students ఇన్ ఏ క్లాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 kgs వెన్ ఏ స్టూడెంట్ హూ వెయిట్ 45 kgs ఈజ్ రీప్లేస్డ్ బై న్యూ స్టూడెంట్, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్ అన్నారు. సో మనం డైరెక్ట్గా చేసేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన వెయిట్ ఎంతో అది రాసుకోండి. ఇచ్చిన వెయిట్ ఎంత 45. నెక్స్ట్ ఏంటి మనకేమన్నారు, ఇంక్రీజ్డ్ అన్నారు. సో ప్లస్. సో నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే ఎంతమంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత 12 ఇంటూ ఎంత ఇంక్రీజ్ అవుతుందన్నారు 2 kgs. సో 45 ప్లస్ 12 to 24. సో 69. ఆన్సర్ ఎంత 69 kgs అనమాట. ఎంత టైం తీసుకుంది మనకి, వితిన్ సెకండ్స్లోనే సాల్వ్ చేసేసాం కదా. ఇది చాలా ఈజీ అండి, ఇది బెస్ట్ షార్ట్కట్ మెథడ్. వెయిట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు.
మనం క్వశ్చన్ అంత పెద్దగా ఉంది చూసి ఎంత టైం పడుతుంది ఏంటి అని, లేదా 12 స్టూడెంట్స్కి ఎంత అంటే 1 స్టూడెంట్కి ఎంత వెయిట్ ఉంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇచ్చిన వెయిట్ వేసుకోండి. ఇచ్చిన వెయిట్ రాసుకొని ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నారా డిక్రీజ్డ్ అన్నారా చూడండి. ఇంక్రీజ్డ్ అని అంటే ప్లస్ వేసుకోండి, డిక్రీజ్డ్ అంటే మైనస్ వేసుకోండి. నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత 12. సో ఇచ్చిన ఎంతమంది స్టూడెంట్స్ లేదా ఎంతమంది పర్సన్స్ అది ఇంటూ ఎన్ని కేజెస్ ఇంక్రీజ్ అవుతుందన్నారు అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి. సో 45 + 12 × 2. సో ఆన్సర్ చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. మీరు క్వశ్చన్ చదివినంతసేపు కూడా పట్టలేదు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో వెయిట్స్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. అండ్ యావరేజెస్లో ఈ వెయిట్స్ మీద ఒకటి, నెక్స్ట్ మార్క్స్ మీద కానీ డైరెక్ట్ యావరేజ్ పాయింట్ డిఫరెంట్ వేస్లో అడుగుతారు. సో మనకి వెయిట్స్ నుంచి అడిగినప్పుడు డైరెక్ట్గా మనం 3 వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ ఇచ్చిన వెయిట్ రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ అన్నారా డిక్రీజ్డ్ అన్నారా చూసి సైన్ పెట్టేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. అండ్ ఫోర్త్ స్టెప్ ఫైనల్గా ఎంత ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎంత డిక్రీజ్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూసారుగా చాలా ఈజీ అండి ఇది. సో ఇక్కడతో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి యావరేజెస్ మీద. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.